వచ్చే నెలలో హౌస్ బోట్లు ప్రారంభం. సంబంధిత అధికారులతో ఫీల్డ్ సర్వే చేసిన కలెక్టర్. ఏపీటీడీసీ ఆధ్వర్యంలో బాపట్లలో టూరిజం హౌస్ బోటు త్వరలో ప్రారంభం కానుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ప్రారంభానికి సంబంధించి ఆదివారం ఆయన సూర్యలంక ఆదర్శనగర్ వంతెన నుంచి నిజాంపట్నం హార్బర్ వరకు మోటరైజ్డ్ బోటులో ప్రయాణించి ప్రాంతంలోని పేరళి డ్రైన్, పొగరు, నిజాంపట్నం హార్బర్ పరిసరాల పరిస్థితులను పరిశీలించారు. ఫీల్డ్ సర్వేలో పర్యాటక శాఖ, పంచాయతీరాజ్, అటవీ, అగ్నిమాపక శాఖల అధికారులు పాల్గొన్నారు. పొగరు వద్ద పర్యాటకుల కోసం వాక్వేలు ఏర్పాటు చేయాలని, ఆదర్శనగర్ వద్ద జట్టి నిర్మాణాన్ని త్వరగా ప్రారంభించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఆదర్శనగర్ నుంచి నిజాంపట్నం వరకు కెనాల్ చుట్టూ బ్యూటిషియన్ పెంపు చర్యలు తీసుకోవాలని టూరిజం అధికారులకు సూచించారు. ఫిబ్రవరిలో 6 బెడ్స్ సామర్థ్యం గల హౌస్ బోటు మరియు 2 బెడ్స్ సామర్థ్యం గల మరో హౌస్ బోటు ప్రారంభించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రయాణంలో కలెక్టర్ పెద్ద పులుగువారిపాలెం వద్ద చేపల వేట సాగిస్తున్న కర్లపాలెం మండలం తుమ్మలపల్లి గ్రామానికి చెందిన నక్కా శ్రీను వెంకటేశ్వరమ్మ దంపతులను కలుసుకుని వారి జీవన పరిస్థితులను తెలుసుకున్నారు. రోజువారీ ఎంత ఆదాయం, ఆరోగ్యం బాగోలేకపోతే ఎక్కడికి పోతారు, ఆసుపత్రిలో డాక్టర్స్ బాగా చూస్తారా, ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా అంటూ ఆప్యాయంగా వివరాలు తెలుసుకున్నారు. ప్రజా సమస్యల పట్ల కలెక్టర్ ఆఫీస్కి రావాలని ఆ దంపతులకు సూచించారు. నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్లో సముద్రం నుంచి వేట ముగించుకుని వచ్చిన మత్స్యకారులతో మత్స్య రకాలు, మార్కెటింగ్ విధానం, సముద్రంలో గడిపే రోజులు వంటి విషయాలపై చర్చించారు. కలెక్టర్ ప్రతిపాదిత ఆక్వా టూరిజం పార్కును వేగంగా అభివృద్ధి చేసి స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏపీటీడీసీ విజయవాడ జనరల్ మేనేజర్ నాంచారయ్య, డిపిఓఎల్ ప్రభాకర్, జిల్లా అగ్నిమాపక అధికారి కె వినయ్, బాపట్ల తహసీల్దార్ సలీమా, ఎంపీడీఓ బాబురావు తదితరులు పాల్గొన్నారు.